క్రమశిక్షణకు మారుపేరు ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ మంచు మోహన్ బాబు అని బీసీ సంఘ రాష్ట్ర నాయకులు అఖిల గాన్ల తెలుగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రీయ తేలిక సాహు రాథోడ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెబ్బిలి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి విచ్చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ పద్మశ్రీ మంచు మోహన్ బాబు క్రమశిక్షణకు ముక్కుసూటితనానికి మారుపేరని అన్నారు. ఆయన ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన తండ్రి ఉపాధ్యాయ వృత్తి చేపట్టడంతో ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో తిరుపతిలో విద్యాసంస్థ స్థాపించారని తెలిపారు. గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలపై కొందరు వ్యక్తులు బురద జల్లి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. 5 రూపాయలకు వేషాలు వేసుకుని కింద స్థాయి నుంచి హీరోగా, విలన్గా, కమిడియన్గా, దర్శకుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అనేక రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మంచు మోహన్ బాబు తనకు 36 సంవత్సరాల అనుబంధం ఉందని వివరించారు. ఆయనకు డబ్బు కావాలంటే స్టూడియోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలు సంపాదించగలరని, అయితే ఒక ఆదర్శం కోసం విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా పాత్రికేయులందరికీ నమస్కారం. ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, మీరు గత కొద్ది కాలంగా మంచు మోహన్ బాబు గారు యూనివర్సిటీ కోసం వస్తున్న కాంట్రవర్షియల్ ఇష్యూస్ చూస్తున్నారు. అవి ఎంతవరకు సమంజసం అనే విషయం మీ అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణకి మారుపేరు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా క్రమశిక్షణ అన్నా, ముక్కుసూటితనం అంటే చెప్పే మొట్టమొదటి పేరు మంచు మోహన్ బాబు గారు. అటువంటి వ్యక్తి చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా ఓపెన్ హార్టెడ్గా 10 మందిని ఇన్స్పైర్ చేయాలని, చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద శక్తిగా ఎలాగ ఎదగచ్చో ఆయన జీవితాన్ని మనందరికీ ఉదాహరణగా తెలియాలని ఆయన ఎంత కింద స్థాయి నుంచి వచ్చారో చెప్తూనే ఉంటారు. అలాగా 5 రూపాయల నుంచి వేషాలు వేస్తూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా, ఒక నటుడిగా, కమేడియన్గా, హీరోగా, నిర్మాతగా, దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ, అదే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఆఖరికి ఒక విద్యార్థి సంస్థ అధినేతగా కూడా ఈరోజు భారతదేశ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. అలాంటి వ్యక్తి ఏదో లాభాపేక్ష కోసం అని చెప్పి, డబ్బుల కోసం అని, యూనివర్సిటీలో ఏదో ఫీజుల కోసం అని చెప్పి కొన్ని గుర్తింపులోని విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు వాళ్ళని మంచు మోహన్ బాబు గారిని బ్లాక్మెయిల్ చేయడానికి, ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి చేస్తున్న కార్యక్రమాలని తీవ్రంగా ఖండించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఆ మంచు మోహన్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తితో నాకు 36 సంవత్సరాల అనుబంధం. ఆయన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. ఎందుకంటే డబ్బే కావాలని మంచు మోహన్ బాబు గారు అనుకుంటే ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బుని స్టూడియోలు కట్టుకోవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుంటే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఆయన సంపాదించి ఉండేవారు. అలాంటిది ఆయన సినిమాల్లో సంపాదించిన ప్రతి రూపాయిని ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుని కుమారుడిగా, ఒక డ్రిల్ టీచర్గా ఆయన పనిచేసినటువంటి ఆ వృత్తి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎంతోమంది విద్యార్థులని ఈ భారతదేశానికి అందించాలి, ఒక క్రమశిక్షణతో ఒక విద్యా సంస్థను నడపాలన్న అకుంఠితమైన దీక్షతో 92లో ఎక్కడో శ్రీవారి ఆదిదేవుడు శ్రీవారి పాదాల చెంత ఒక విద్యా సంస్థని మొదలుపెట్టి 93లో ఒక స్కూల్గా మొదలుపెట్టింది ఈరోజు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించే స్థాయికి. ఎంత పెద్ద గొప్ప విషయం అంటే ఆసియాలోనే అతి 2వ పెద్ద లైబ్రరీ ఉన్నటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది మోహన్ బాబు యూనివర్సిటీ. అంత గొప్ప విద్యా సంస్థని స్థాపించి ఆ వ్యక్తికి డబ్బులు అవసరమా? అంత సంపాదించి కూడా ఆయన ఆ ఏడుకొండలవాడి మీద, షిరిడి సాయినాథుడి మీద ఉన్న గొప్ప భక్తితో ఆ విద్యా సంస్థల పక్కనే కోట్లాది రూపాయలు వెచ్చించి షిరిడి సాయినాథుని ఆలయాన్ని నిర్మించారు. షిరిడిలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ కూడా అదే విధంగా కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు షిరిడి వెళ్ళలేకపోతే ఆ విద్యా సంస్థల పక్కనున్న షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారే. అటువంటి వ్యక్తి మీద సోషల్ మీడియాలో అవకాశం ఉంది కదా అని ప్రతి ఒక్కరు విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఏ వ్యక్తి కూడా
దేవుణ్ణి కూడా తప్పుపట్టే పరిస్థితుల్లో మనం ఉన్నాం. జాతీయ స్థాయి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులను కూడా ఈరోజు విమర్శిస్తున్నాం సోషల్ మీడియాలో. అలాగని ఒక విద్యా సంస్థని స్థాపించిన మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనం విమర్శించడం మనకి సరిపోదు. ఆయన వయసు ఏంటి, ఆయన క్రమశిక్షణ ఏంటి, ఈ రోజుకి కూడా సినిమాలు లేకపోయినా వేషం లేకపోయినా 3:30 గంటలకి ఆయన లేచి క్రమశిక్షణతో ఆయన దినచర్యను ప్రారంభించే వ్యక్తిని విమర్శించడానికి మన వయసు కానీ మన స్థాయి కానీ సరిపోతుందా? ఆయన ఎన్నో కష్ట నష్టాలు చూశారు, సినిమాల్లో ఒడిదుడుకులు చూశారు. ఎంతో పాతాళానికి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఉవ్వెత్తున లేచి ఒక మహావృక్షంలా ఎదిగి కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఈరోజు భారతదేశానికి అందిస్తూ కొన్ని వేల మంది కుటుంబాల్ని ఈరోజు ఆ విద్యా సంస్థ ద్వారా బతికిస్తున్న, తిండి పెడుతున్న వ్యక్తిని మన స్థాయిలో మనం విమర్శించడమే. దాన్ని ఆ 7 కొండల వాడిగానే షిరిడి సాయినాథుడు కూడా క్షమించడు. దయచేసి పెద్ద మనసుతో 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణని దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి తెలుగువాడు ఆయన తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఖండించాలని కోరుకుంటూ ఆ మహోన్నతమైన వ్యక్తికి తోడుగా నిలబడతామని, ఆయన గొప్ప ఆశయాలకి వెన్నుదన్నుగా నిలబడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ పెబ్బిలి రవికుమార్. థ్యాంక్ యూ.